ప్రభువు ఎన్ని గంటలు ప్రార్థించాడు, శిష్యులు ఎంత సమయము ఇబ్బంది పడ్డారు, తుఫానులో ఇరుక్కున్నారు, ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ సమయంలో శిష్యుల దగ్గరకు వచ్చాడంటే 25వ వచనంలో రాయబడి ఉన్నది, రాత్రి 4వ జామునంట శిష్యుల దగ్గరికి ప్రభువు వచ్చి వారిని రక్షించినట్లుగా, ఆ తుఫానును నిమ్మలపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం సమయం చూడాలనుకుంటే వాచ్ను చూస్తాం, లేదంటే మొబైల్స్ లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ పూర్వ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలములలో వారు సమయాన్ని లెక్కగట్టాలి అంటే ఆకాశం వైపు చూసేవారు. వారు దినమును 2 రకాలుగా విభజించినారు యూదులందరూ కూడా. ఏ విధంగా అంటే సాయంకాలం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వారు రాత్రిగా పేరు పెట్టారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు వారు పగలని పిలుస్తూ ఉంటారు. దాన్ని 4 జాములుగా విభజించినారు. సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల దాకా మొదటి జాము, 9 గంటల నుండి 12 గంటల దాకా రెండవ జాము, 12 గంటల నుండి 3 గంటల దాకా మూడవ జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు వారు తెల్లారు జాము అని చెప్పేసి, లేదంటే 4వ జాము అని పిలుస్తూ ఉంటారు. అదే ఉదయం వారు విభజించినటువంటి విధానం కూడా సేమ్ గా ఉంటూ ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల దాకా మొదటి జాము, అదేవిధంగా 9 గంటల నుండి 12 గంటల దాకా రెండవ జాము, 12 గంటల నుండి 3 గంటల దాకా మూడవ జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు సాయంకాలం అని చెప్పేసి కానీ, లేదంటే 4వ జాము అని చెప్పేసి కానీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. చూడండి, ప్రభు శిష్యులని ఏ సమయంలో పంపించాడంటే 23వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటల్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు, ఏ సమయం అయిందంటే సాయంకాలం అయింది. శిష్యులను పంపించి అదేవిధంగా జనులను పంపించేసరికి సాయంకాలం అంటే మనం ఏ సమయం అని చెప్పుకున్నామంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు. సరే, మనం లాస్ట్ డే తీసుకున్న 6 గంటలకు పంపించినాడు అనుకుందాం శిష్యుల్ని. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సమయానికి వచ్చాడంటే 25వ వచనంలో రాయబడి ఉన్నది, రాత్రి 4వ జామున అని చెప్పేసి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాత్రి 4వ జామున అంటే ఉదయము 3 గంటల నుండి 6 గంటలకు. సరే, ఫస్టే ప్రభు వచ్చింది అనుకోండి 3 గంటలకే. 6 గంటల నుండి 3 గంటల వరకు ఎంత సమయం అంటే 9 గంటలు. శిష్యులు ప్రమాదంలో వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు 9 గంటలు. యేసుక్రీస్తు ప్రభు వారు 9 గంటలు శిష్యుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, వారిని బలపరచు, వారికి ఆపద రాకుండా కాపాడని చెప్పేసి మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనివ్వాలో, ఎంత విలువనివ్వాలో యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది?